హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. కొత్తొక వింత పాతొక రోత అన్నాడు ఓ మహాకవి. ప్రస్తుత ప్రపంచం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. వేగంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. నిన్న ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, రేపు ఉండవు. ఈ భూమి మీద అతి తెలివైన జీవి అయిన మానవుడు ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాడు. ప్రకృతిలో లభించే వాటిని తీసుకొని వాటిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఫలితంగా ప్రకృతి తన సహజత్వం కోల్పోతుంది. పారిశ్రామికీకరణ, అడవుల నరికివేత, రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, ఇవన్నింటికీ మనిషే కారణం. వీటన్నింటి పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సింది కూడా మనిషే. మరి ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? రాబోయే 50 సంవత్సరాలలో ప్రపంచం ఎలా మారబోతుంది? శాస్త్రవేత్తల అంచనా వేసిన కొన్ని విషయాలు. ప్రస్తుతం సుమారు 7.7 బిలియన్లుగా ఉన్న ప్రపంచ జనాభా మరో 50 ఏళ్ల తరువాత 9 బిలియన్లకు చేరుకుంటుంది. ఫలితంగా ఆహార అవసరాలకు తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. సాగుభూమి విస్తీర్ణం తగ్గిపోవడంతో కృత్రిమ ఆహారం వైపు దృష్టి సారించి ఆహారాన్ని సైతం లేబొరేటరీలో తయారు చేసుకోవాల్సిన పరిస్థితులు అప్పటికే మనందరికీ అలవాటైపోతాయి. ఫలితంగా శరీరానికి కావలసిన పోషక విలువలు, ఇతరత్ర మూలకాలు అందని పరిస్థితుల్లో మానవ శరీరాలు విచిత్రమైన ఆకృతిని సంతరించుకుంటాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లోని మనుషుల శరీరాకృతి దాదాపు ఒకే రకంగా మారే అవకాశం ఉండొచ్చు. అవసరానికి మించి మనం వాడుతున్న సహజ వనరులు అప్పటికీ అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయి. ఫలితంగా మానవ అవసరాల కోసం పెట్రోల్, గ్యాస్ వంటి చమురు ఉత్పత్తులపై కంటే కూడా సోలార్ పవర్పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. అంతేకాకుండా శక్తి వనరులు అందుబాటులో లేని కారణంగా మానవ అవసరాలను గణనీయంగా తగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్కు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుంది. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ ఫలితంగా కాలుష్యం అధికమై భూతాపం పెరిగిపోతుంది. ఫలితంగా భూమి ధృవాల వద్ద ఉన్న మంచు కరిగి మానవుడు ఎదుర్కోలేనంతటి భారీ వరదలు, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల భూమిపై చాలా తక్కువ ప్రాంతాలు మాత్రమే సురక్షితమైన ప్రాంతాలుగా మారతాయి. అమెజాన్ వంటి అడవులు కూడా మాయమైపోయి విపరీతమైన వేడి వల్ల భూమిపై వాతావరణ పరిస్థితులు విపరీతమైన మార్పులకు గురవుతాయి. అధికంగా పెరిగిన భూతాపం, విపరీతమైన వేడి వల్ల మనుషుల్లో కష్టపడే తత్వం, వాతావరణాన్ని తట్టుకొని పనిచేసే స్వభావం తగ్గి యంత్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఫలితంగా యాంత్రీకరణ గణనీయంగా జరిగి ప్రతి మనిషికి మిషన్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. కాలుష్యం వల్ల గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగి మానవుల్లో శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతాయి, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి స్వచ్ఛమైన గాలి కోసం మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే పీల్చే గాలిని కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితులు జరగవచ్చు. భూమి మీద పరిస్థితులు వేగంగా మారటం వల్ల చంద్రుడు సహా ఇతర గ్రహాలపై శాశ్వత నివాసాలు ఏర్పరచుకోవటానికి మనిషి ప్రయత్నాలు ముమ్మరమవుతాయి. మనిషి మనుగడ కోసం కొత్త గ్రహాల అన్వేషణ జరుగుతుంది. ఒకవేళ అది ఫలించి కొత్త గ్రహం మనిషికి దొరికితే అక్కడకు వెళ్లేందుకు వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటాడు. అలా అంతరిక్షం పైన పెత్తనం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరగవచ్చు. ఇప్పుడు ఉన్న జనాభా నిష్పత్తులు పూర్తిగా మారిపోతాయి. విపరీతమైన వాతావరణ మార్పులకు తట్టుకోలేని తెల్లవాళ్ల జనాభా క్రమంగా తగ్గిపోతుంది. వేడి వాతావరణాన్ని తట్టుకొని మనగలిగే నల్లజాతి మనుషుల జనాభా పెరుగుతుంది. అంటే ఖండాల మధ్య వైరుధ్యాలు ఏర్పడి జనాభా నిష్పత్తులు పూర్తిగా మారిపోతాయి అన్నమాట. సముద్ర తీర ప్రాంతాలలో భారీ తుఫాన్లు, ఎడారిలో ఇసుక తుఫాన్లు, ఇలా అనేకమైన ప్రకృతి వైపరీత్యాలతో ఆయా ప్రాంతాలలో జనాభా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ముఖ్యంగా ఉత్తర ధ్రువంలో మనుషులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారు. ఆహార వనరులు, మంచినీటి వనరులు పుష్కలంగా లభించే ప్రాంతాలపై పట్టు కోసం అగ్రదేశాలన్నీ ప్రయత్నిస్తాయి. ఫలితంగా దేశాల మధ్య యుద్ధాలు, అణుయుద్ధాలు కూడా చోటు చేసుకోవచ్చు. ఫలితంగా భూమిపై
కొన్ని దేశాలే తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేకపోలేదు. భూమి మీద ఉన్న పరిస్థితుల దృష్ట్యా బయటి వాతావరణంలో మనుషులు తిరగలేక పూర్తిగా ఇంటికే పరిమితమయ్యే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా హ్యూమనాయిడ్ రోబోలు వచ్చి మనుషుల పనులు చేసి పెట్టేంత జ్ఞానంతో ప్రవర్తిస్తాయి. రోబోల మధ్య ఉన్న కమ్యూనికేషన్తోనే ప్రపంచం నడవాల్సిన పరిస్థితులు వచ్చినా రావచ్చు. టెక్నాలజీలో వచ్చే గణనీయమైన మార్పుల ఫలితంగా మనుషులు ఎక్కడైనా ఉండి తమ పనులు చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. ఇందుకు తగిన టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, అందుకు తగిన పరికరాలు నానో టెక్నాలజీతో తయారైపోతాయి. మనిషి మెదడులోని ఇమిడిపోయి మనం మాట్లాడాల్సిన అవసరం లేకుండానే అవతలి వ్యక్తితో సంభాషించే టెక్నాలజీ వచ్చేస్తుంది. ఫలితంగా అవతలి మనిషితో కేవలం పని గురించి తప్ప వ్యక్తిగతమైన చర్చలు ఉండే అవకాశాలు తగ్గి మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. వస్తువులు, ఆహార పదార్థాలు వంటివి కొనేందుకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం మనసులో అనుకోగానే కళ్ళ ముందు వర్చువల్ తెర ప్రత్యక్షమవుతుంది. తెరపై మనకు కావాల్సినవి తాకి ఎంపిక చేసుకోగానే రోబోటిక్ ట్రాన్స్పోర్టేషన్ పుణ్యాన క్షణాల్లో ఆయా వస్తువులు మన ఇంటి గుమ్మం ముందు వాలిపోతాయి. అలా ప్రతి పని తేలికగా మారినా మనుషులు స్వయంగా ఏ పని చేయాల్సిన అవసరం, స్వేచ్ఛ ఉండదు. మారుతున్న పరిస్థితుల వల్ల అనారోగ్యాలకు గురి కావటం జరుగుతుంది. కానీ వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఇంట్లోనే ఉన్న బాడీ స్కానర్ శరీరాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ సమస్య ఉందో గుర్తించి వైద్యులకు రిపోర్ట్ పంపిస్తుంది. దానికి అనుగుణంగా డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లు ఇచ్చేస్తారు. ఆ మందులు కూడా ఆన్లైన్ షాపింగ్ వల్ల క్షణాల్లో రోబోల ద్వారా ఇంటికి వచ్చేస్తాయి. మనుషుల ఆరోగ్యాన్ని హరించివేసే పొగాకు, మద్యం వంటి వాటిపైన ప్రపంచవ్యాప్తంగా పరిమితులు లేదంటే నిషేధం విధించబడుతుంది. మనిషి ఆయుర్దాయం పెంచేందుకు విస్తృతంగా పరిశోధనలు చేయబడతాయి. ఒకవేళ ఆ పరిశోధనలు ఫలిస్తే ఎలాంటి అనారోగ్యాన్నైనా జయించి మనిషి 1000 ఏళ్ల పాటు బతికేందుకు మార్గాలు కనుకోబడతాయి. ఎక్కడ రూపాయి కూడా వినియోగించాల్సిన అవసరం రాదు. అసలు కరెన్సీ అనేదే ఉండే అవకాశాలు లేవు. లావాదేవీలన్నీ పూర్తిగా డిజిటల్ రూపంలో జరిగిపోతాయి. అది కూడా డెబిట్, క్రెడిట్ కార్డులతో సంబంధం లేకుండా కేవలం మనిషి ఆలోచనతోనే, అంటే మనసులో అనుకుంటే చాలు లావాదేవీలు విజయవంతంగా ముగిసిపోతాయి. మొత్తానికి మనిషి ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలకు, అవలంబిస్తున్న విధానాలకు ప్రకృతి ఖచ్చితంగా మనిషిని శిక్షిస్తుంది. తనలో వచ్చిన మార్పులకు తట్టుకొని బతకగలిగిన వారినే ప్రకృతి ఎన్నుకుంటుంది. దీన్నే ప్రకృతి వరం అంటారు. అంటే 9 బిలియన్లకు చేరుకున్న జనాభా ఆ తర్వాత కాలంలో క్రమంగా తగ్గిపోతుంది. అలా భూమి మీద మానవజాతి మనుగడ ఎప్పుడో ఒకప్పుడు పూర్తిగా అంతం కావాల్సిందే. అయితే వేరే గ్రహాలపై స్థిర నివాసం ఏర్పరచుకోగలమా, లేక అక్కడితో అన్నీ అంతమవుతాయా అనేది మాత్రం అంత స్పష్టంగా అంచనా వేయలేం. For more details, please like, share and subscribe.